ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటనపైన అధికారులు చర్యలు తీసుకున్నారు. డిఎంఈ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసి 16 మంది విద్యార్థులపైన సస్పెన్షన్ వేటు వేశారు. మెడికల్ విద్యార్థులను పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి 4 పైన కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అయితే ర్యాగింగ్ కలకలం అయితే జరిగింది. దీనికి సంబంధించి డిసెంబర్ 1వ తారీఖు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఇదిగో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం మెడికల్ కాలేజ్ వద్ద. మెడికల్ కాలేజ్ ఇదే దగ్గర అయితే భౌతికంగా వాడైతే కొట్టుకునే పరిస్థితి అయితే వచ్చింది. ఆ రోజున డిసెంబర్ 1వ తారీఖున వీళ్ళందరూ కూడా థర్డ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించిన విద్యార్థులు కూడా 12వ తారీఖున జరగబోయే ఫస్ట్ గురించి మాట్లాడుకోవటానికి వారందరూ కూడా కూర్చొని వారు మాట్లాడుకునే సమయంలో థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి వారికి కొంత అభిప్రాయ భేదాలు రావడంతో ఆ గొడవ అయితే చెలరేగిందని ఏదైతే దర్యాప్తులో అయితే తేలింది. దీని మీద డిఎంఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి డిఎంఈ అధికారులు కూడా ఒక ప్రత్యేక సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఒక టీమును కూడా ఏర్పాటు చేశారు. అలాగే డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ఒక టీమును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మొత్తం సంబంధించి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సంబంధించిన గొడవకు సంబంధించి ర్యాగింగ్ కాదని చెప్పి వాళ్ళు అభిప్రాయ భేదాలు రావడంతో ఇటు 12వ తారీఖు జరగబోయే ఫస్ట్ గురించి ఆలోచనలు సేకరించే పనిలో డిసెంబర్ 1వ తారీఖున వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే క్రమంలో వారికి సెకండ్ ఇయర్ వారికి థర్డ్ ఇయర్ వారికి అభిప్రాయ భేదాలు రావడంతో వారు కొంత భౌతికంగా దాడికి పాల్పడ్డారని చెప్పి ఆ దాడి సమయంలో వీరు చెప్పిన పనులు అంటే థర్డ్ ఇయర్ వారు కొన్ని పనులు చేయమని చెప్పగా ఈ సెకండ్ ఇయర్ వారు కూడా ఆ పనులు చేయడానికి నిరాకరించి మాట వచ్చి ఆ ఘర్షణ అయితే చోటు చేసుకుందని ఇప్పటికే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు పోలీస్ కంప్లైంట్లో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ రోజు 12 గంటలకి డిసెంబర్ 1వ తారీఖున 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో సెకండ్ ఇయర్ చదువుతున్న ఎవరైతే రాకేష్ రెడ్డి అనే విద్యార్థి ఉన్నాడో రాకేష్ రెడ్డి అనే విద్యార్థి అయితే కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి ఆ రోజున మొత్తం ఎవరైతే వారికి భౌతికంగా ఎవరైతే ఇంజూర్ అయిన అందరినీ కూడా ఏలూరు ప్రభుత్వ ఏదైతే మెడికల్ కాలేజీ పక్కనే ఉంటుందో జనరల్ హాస్పిటల్ అయితే వారికి చికిత్సను అయితే అందించారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ అశోక్ కుమార్ అయితే సమగ్ర విచారణ జరిపి అసలు ర్యాగింగ్ జరిగిందా ఇతరత్ర గొడవలు ఏమన్నా జరిగినా అన్నది కూడా విచారణ జరిపి ఈ ఏదైతే మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ విద్యార్థులకి సెకండ్ ఇయర్ విద్యార్థులకి గొడవ జరిగిందో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 16 మందిని అయితే సస్పెన్షన్ వేటు వేసిన పరిస్థితి కూడా ఉంది డిఎంఈ అధికారులు. అలాగే మళ్ళీ రానున్న కాలంలో ముందు ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తారని డిఎంఈ అధికారులు కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎవరైతే సెకండ్ ఇయర్ విద్యార్థి రాకేష్ రెడ్డి ఉన్నాడో రాకేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటు థర్డ్ ఇయర్ విద్యార్థులు రాయుడు సిద్ధార్థ జోషి మనీష్ మీద అయితే ఈ 4 మీద కూడా కేసు కట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. వీళ్ళందరి మీద కూడా 127(2), 115(2), 35(1)/2 రెడ్ విత్ 35 అనే బిఎన్ఎస్ సెక్షన్ల ద్వారా అయితే ఈ 4 మధ్య ఎవరైతే ఉన్నారో థర్డ్ ఇయర్ విద్యార్థులు రాయుడు సిద్ధార్థ్ జోషి మనీష్ వీరందరి మీద కూడా కేసు కట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ సిఐ డిఎస్పీ డిఎంఈ అధికారులు వీళ్ళందరూ కూడా విచారణ చేపట్టినప్పుడు ఇటువంటి చర్యలకు పాటుపడితే కఠిన శిక్షణ అయితే చేస్తామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇటువంటి పునరావృతం కాకుండా కూడా ఇటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కొంత సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఇటు దెబ్బలు తిన్నవారు ఉన్నారో వారందరూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు థర్డ్ ఇయర్ విద్యార్థులని కొంత డిఎంఈ అధికారులు అయితే మందలించి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా ఇటు హాస్టల్కి సంబంధించి హాస్టల్లో ఇటువంటి ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయని గతంలో చూసుకుంటే గతంలో లేడీస్ హాస్టల్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. లేడీస్ హాస్టల్ అయితే ఈ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇటు తుప్పలన్నింటినీ తొలగించారు. అటు నుంచి ఎలుకలన్నీ కూడా దీంట్లోకి వచ్చేసి వారి కాళ్ళను కొడికిన పరిస్థితి కూడా ఉంది. అలాగే వీడికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ ఇటు ప్రస్తుతం నుంచి కూడా ఇటు ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో వివాదానికైతే దగ్గరగా ఉంటుంది. అటువంటి ఏమీ లేకుండా కూడా అధికారులందరూ కూడా చర్యలు తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా కూడా చూడాలని చెప్పి అందరూ కోరే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగా 9